టీడీపీకి కేశినేని నాని వ్యవహారం సార్. వాళ్ళ అమ్మాయి శ్వేత మరి కాసేపట్లో రిజైన్ చేయబోతూ ఉన్నారు కార్పొరేటర్గా. అండ్ ఆయన ఎంపీ పదవికి రిజైన్ చేస్తానని ప్రకటించారు. ఆయన ఆఫీస్ దగ్గర ఉన్న జెండాను కూడా తీసేసిన పరిస్థితి. పార్టీ తనను వద్దనుకున్నప్పుడు ఆ పార్టీ అవసరం తనకు లేదంటూ ఉన్నారు కేశినేని నాని. ఈ వ్యవహారం మీద కేశినేనికి నానికి తెలుసు ఎప్పుడో ఒకసారి పంపిస్తారని, తెలుగుదేశంకు తెలుసు ఆయన ఎప్పుడో ఒకసారి పోతాడని, సో మనకు తెలుసు ఇది ఎప్పుడో ఒకసారి జరుగుతుందని. సో దానికి ముహూర్తం ఆసనమైంది అంతే తప్ప అందరికీ తెలుసు. ఎందుకంటే గత కొంతకాలంగా ఇది ఇవాళ కాదు, అసలు గో బ్యాక్ 2021 కార్పొరేషన్ ఎన్నికల సమయంలోనే ఈ డిఫరెన్సెస్ మొదలయ్యాయి. కేశినేని నాని కూతురు శ్వేతను మేయర్గా కూడా పెడదామని అప్పుడు ప్రయత్నం కూడా జరిగింది. తెలుగుదేశం గెలవలేదు కానీ గెలిస్తే ఆమె మేయరల్ క్యాండిడేట్లో ఒకరు. కేశినేని నానికి వ్యతిరేకంగా అక్కడ లోకల్గా ఉన్న బొండా ఉమా అలాగే బుద్ధా వెంకన్నలు పనిచేస్తున్నారు. కేశినేని నాని అనుమానం ఏంటంటే లోకేషే వెనకాల ఉండి వీళ్ళని నడిపిస్తున్నాడని. ఈలోగా కేశినేని నాని సోదరుడు చిన్ని కూడా వచ్చాడు. సో కేశినేని కుటుంబంలో ఆస్తి తగాదాలు, వ్యాపార తగాదాలు ఉన్నాయి. దానికి తోడవి రాజకీయ తగాదాలు కూడా మారాయి. ఎందుకంటే కేశినేని చిన్ని వచ్చాక నాని మద్దతుదారులు చాలామంది నాని శిబిరం నుంచి చిన్ని శిబిరానికి షిఫ్ట్ కూడా అయ్యారు. సో అలాగే బోండా ఉమా బుద్ధా వెంకన్న కూడా కేశినేని చిన్ని వర్గకు మద్దతు సౌహార్దత కూడా పెరిగింది. కేశినేని చిన్నిని కూడా తెలుగుదేశం నాయకత్వమే ప్రమోట్ చేస్తుందని కేశినేని నాని అనుమానం. తెలుగుదేశం ఇలా ఎందుకు చేస్తుంది అంటే కేశినేని నాని ఇండిపెండెంట్గా వ్యవహరిస్తాడు, ఆయన పార్టీలో ఉండకపోవచ్చు అనే అనుమానం. అంటే పరస్పరము విశ్వాసరాహిత్యం అనేది తెలుగుదేశం నాయకత్వానికి కేశినేని నానికి మధ్య గత కొంతకాలంగా ఉంటూ వచ్చింది. మ్యూచువల్ డిస్ట్రస్ట్ అంటారు. సో కేశినేని నాని వెళ్ళిపోతాడేమో, పార్టీకి నష్టం జరుగుతుందేమో అంటూ తెలుగుదేశం నాయకత్వం ముందు నుంచే జాగ్రత్త పడుతూ చిన్నిని ప్రోత్సహిస్తూ వచ్చారు. సో దానికి తనను దెబ్బతీస్తానికే మా బోండా మా బుద్ధా వెంకన్నల్ని నాయకత్వం ప్రయోగిస్తోంది, చివరికి చిన్నిని ప్రయోగిస్తుంది అన్న అనుమానం కేశినేని నానికి వచ్చింది. కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఓటమికి తమ వర్గం వారు ఓడిపోవటానికి ప్రత్యర్థి వర్గం కారణము అన్న భావన కూడా కేశినేని నానిలో ఉంది. అందువల్ల అయితే తనంతట తానుగా వెళ్ళకూడదని ఆయన అనుకున్నాడు. ముందే పంపిస్తే రప్చర్ అవుతుంది, చివరి నిమిషం వరకు చూద్దామని టీడీపీ అనుకుంది. అందువల్ల ప్రాక్టికల్గా జరగబోయే పరిణామం ఇదని అందరికీ తెలుసు. అది ఫైనల్గా జరిగింది. కేశినేని నాని పార్టీ వ్యవహారాలకు భిన్నంగా స్వతంత్రంగా ఉంటున్నాడు, స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాడన్న అనుమానం కూడా టీడీపీ నాయకత్వానికి ఉంది. అందువల్ల గత కొంతకాలంగా ఈ పరిణామాన్ని ఊహించి తెలుగుదేశం నాయకత్వం కేశినేని నాని వెనకాలన్న కీలక నేతల్ని చిన్ని నాయకత్వంలో అట్రాక్ట్ చేస్తూనే ఉన్నారు. సో అందువల్ల ఆ ప్రయత్నము కేశినేని శ్రీనివాస్ అలియాస్ నానికి వ్యతిరేకంగా కేశినేని శివనాథ్ అనుకుంటాను, సబ్జెక్టు కరెక్షన్, అలియాస్ చిన్ని, ఈ మధ్య ఘర్షణ ఇది సోదరుల మధ్య ఘర్షణే కాదు, తెలుగుదేశం అంతర్గత ఘర్షణగా రూపాంతరం చెందింది. ఆ రకంగా తెలుగుదేశం నాయకత్వం తమ అనుమానంతో వారు జాగ్రత్త పడ్డారు, కేశినేని నాని అనుమానంతో ఆయన పార్టీకి దూరం అయ్యారు. అందువల్ల ఇది జరగబోయే అనివార్య పరిణామం ఇవాళ జరుగుతోంది. కేశినేని నాని సొంత పార్టీ నేతల్ని విధానాలని విమర్శించడంలో చూపిన శ్రద్ధ, అంతలా వైసీపీని ఎప్పుడు విమర్శించలేదు సార్. జగన్ ఎప్పుడు నాకు తెలిసి విమర్శించలేదు. సో ఆయన వైసీపీకి వెళ్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పుడు టీడీపీకి దూరం అయితే ఎటు పోతారు, ఇంకా బీఆర్ఎస్లో పోతారా? సో ఎటు పోతారు మిత్రులు, ఇంకా మార్గం లేదు. టీడీపీ దూరమైన వైసీపీ పోవాల్సిందే అవకాశం ఉంటే. అవకాశం లేకపోతే ఇంకో పార్టీ. టీడీపీకి దూరమైన వాళ్ళు జనసేనకు పోలేరు, ఎందుకంటే జనసేన తీసుకోదు మిత్రులు కనుక. కాంగ్రెస్ బీజేపీలో ఏమీ లేదు కనుక అటు పోరు. ఇక ఎటు పోతారు, ఉన్నది వైసీపీ కదా, పొలిటికల్ వ్యాక్యూమ్ అయితే లేదు కదా. కానీ ఆయన క్లియర్గా చెప్తూ ఉన్నారు సార్, ఈసారి ఖచ్చితంగా విజయవాడ ఎంపీ స్థానానికి పోటీ చేస్తాను నేను అని చెప్పి. అవసరమైతే తన అనుచరులను కూడా కొంతమందిని అసెంబ్లీ అభ్యర్థులుగా నిలబెడతానని కూడా క్లారిటీ ఇచ్చారు. అంటే అది ఎవరైనా అలాగే అంటారు, చూడాలి. ఏదో ఒక ప్లేస్ ఉంటారు కదా. ఆయన ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మూసేసినట్టు పొలిటికల్ యాక్టివిటీ మూయాడు కదా. ట్రాన్స్పోర్ట్లో ఇబ్బందులు వస్తే మూసేశాడు, అది వ్యాపారం కనుక సులభంగా మూసేయగలిగాడు. రాజకీయం మూసేయలేడు కదా.
సో రాజకీయం మూసేసిన తర్వాత నాయకుడిగానే మిగిలడు కదా. Yes, sir. అందువల్ల ఆయన రాజకీయ అడుగులు ఉంటాయి, అనివార్యంగా ఉంటాయి కదా.